ఓయ్ పాప, ఏ పాప, నేనెవరో తెలుసా? శ్రావణి ఫాదర్ని. ఎందుకు ఈ ఇంట్లో ఉంటున్నావు? పూర్ణతో నీకేంటి పని? నా కోచ్. ప్రపంచంలో ఇంతమంది కోచ్లు ఉండగా వాడే నీ కోచ్గా కావాల్సి వచ్చాడా? ప్రపంచంలో ఎంతమంది అబ్బాయిలు ఉందిగా, ఇతనికి ఎందుకు మీ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసావు? అమ్మో, ఏ మీరా, ఏం చేస్తున్నావు? ఈ పాట అంటే మా అమ్మకి చాలా ఇష్టం. ఇదెందుకు తీసుకొచ్చావు? ఇటివు, మా ఆయనకు తెలిస్తే. శ్రవణి, ఎందుకు తనంటే నీకు అంత భయం? మనం ఎవరిని ఇష్టపడతామో వాళ్ళకే ఎక్కువగా భయపడతాం. అదెందుకు తీసావు? ఊరికే అది. ఊరికే ఏంటి? ఇది నా పర్సనల్ అని తెలిసి కూడా ఎందుకు ముట్టుకున్నావు? లేకపోతే నేను బాధపడతానని తెలిసే కావాలని చేసావా? నేనెందుకు అలా చేస్తానండి? పాప మీద చెప్తావేంటి? తన ఇంట్లో ఉండటం ఇష్టం లేదంటే చెప్పు, తనతో పాటు నేను కూడా వెళ్ళిపోతాను. ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? చూడు, నువ్వు నా రూమ్ లోపలికి రాగలవేమో గాని నా మనసులోకి ఎప్పటికీ రాలేవు. నా నుంచి కొంచెం దూరంగా ఉండు, ప్రశాంతంగా ఉంటాను. వాక్మ్యాన్ తీసింది నేను, తనని ఎందుకు తిడుతున్నావు? నా వల్లే, సారీ. టేబుల్ మీద 500 ఈ రోజు గేమ్ మందేరా. వాట్ యు హ్యావ్? ఆ పాప ఎవర్రా? వన్ కార్నెటో. అదే మా పూర్ణగడ ఇంట్లో ఉంటది. ఢిల్లీ బ్రీడ్ రా, అంశు కూతురు. అంటే అండర్స్టాండింగ్ అయిపోయారన్నమాట. మాయా, అది అన్సుకే కూతురా ఎవరికో పుడితే తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాడా? ఎంత కన్ఫ్యూజన్తో గేమ్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాను. అర్జెంట్కి డాడీ ఎవరికి గెలిచేస్తాను. ఇక పాప ఇలా రా. హాయ్ బుజ్జి, మమ్మీ ఎలా ఉంది? బాగుందా? వాట్? మీ మమ్మీ మేము క్లోజ్ ఫ్రెండ్స్. వెన్? రియల్లీ? అవును, నిజం. పాపతో మాట్లాడుతున్నారు. డాడీ ఎలా ఉన్నారు? ఎక్కడుంటారు? వీళ్ళేదో పెంట పెట్టేలాగున్నారా? ఎక్కడుంటారు చెప్పు. చెప్పు, ఏం మాట్లాడావా? డాడీ ఎక్కడా? ఇంత గట్టి కొట్టాడంటే వీడియోని డాడీ కన్ఫర్మ్. ఏంట్రా స్టిక్స్ ఇస్తున్నావు? కొడతావా? కొట్టు, కొట్టు చూడు. పూర్ణ చెప్తున్నా, దగ్గరికి రాకు. పూర్ణ ఇది కరెక్ట్. ఏమన్నా కూర్చొని మాట్లాడుకుందాం. ఏంట్రా కరెక్ట్ కాదు? ఏం కరెక్ట్ కాదు? కూర్చొని మాట్లాడుకుందాం. కూర్చొని మాట్లాడుకుందాం. కూర్చొని మాట్లాడుకుందాం రా. నువ్వు ఇక్కడే ఉండరా. నీ సంగతి ఏంటో దాని సంగతి ఏంటో తెలుస్తావు. ఏం తెలుస్తారా? ఏంటి తెలిసేది? తెలుస్తారా? ఏంట్రా ఏంటి? ఎవరు వస్తారు? రండి రండి రా. నువ్వు దాన్ని మంత్రికి నిజం కాదా? బీచ్ రోడ్డు పార్టీలు పడి తిరగలేదు మీరు. అడుగులు అందరినీ కొట్టేస్తావా? నిజం ఎప్పుడు ఆడుతారా రే? వెళ్దాం పద. మా అమ్మ నీకు తెలుసా? అవన్నీ ఇంట్లో మాట్లాడుకుందాం పద. మా అమ్మ నీకు తెలుసా? తెలుసు. ఇద్దరు ఎప్పుడు విడిపోయారు. శ్రావణి లాగానే మా అమ్మని కూడా టార్చర్ చేసావా? నువ్వు తప్పు చేసావా లేదా మా అమ్మే తప్పు చేసిందా?
మీరా ఇది? నాకు ఇప్పుడే తెలియాలి. రైల్వే టీం కట్టం పూర్ణ డ్రీమ్. మేమందరం జాబ్ల కోసం క్రికెట్ ఆడితే తను మాత్రం జ్ఞానపురం నుంచి ఒక్క ప్లేయర్ ఇండియన్ టీంకి వెళ్ళాలని కష్ట ఆడేవాడు. అప్పుడు పరిచయమైంది మీ అమ్మ. లవ్ చేసుకున్నారు. నువ్వు అనుకున్నట్టు కాదు మీరా. మనం ప్రాణంగా ప్రేమించిన మనిషిని వదిలేయటం ఎంత కష్టమో తెలుసా? అలాంటిది మీ అమ్మ రోజు పూర్ణకేం కాకూడదని చెప్పి తనకు దూరంగా వెళ్ళిపోయింది. మీ అమ్మను మర్చిపోలేక వాడు క్రికెట్ని వదిలేశాడు. శ్రావణి, దేవుడు కూడా తప్పులు చేస్తుంటాడు మీరా. మనుషుల దగ్గరకు వచ్చి సారీ చెప్పలేడు కదా. అందుకే మన దగ్గర నుంచి ఒకటి పట్టుకెళ్ళినప్పుడల్లా మనకి ఇంకోటి ఇస్తాడు. అంశుని దూరం చేసి తప్పు చేశాను అనుకున్నాడేమో. శ్రావణిని భార్యగా ఇచ్చాడు. శ్రావణిని వాడు ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తాడు. ఇందులో నీకు ఎంత అర్థమైందో నాకు తెలియదు. ఇంకెప్పుడు నువ్వు పూర్ణ గురించి కానీ మీ అమ్మ గురించి కానీ తప్పుగా అనుకోకూడదు కాబట్టి చెప్తున్నాను. సారీ కోచ్. పర్లేదు. సారీ చెప్పేగా నవ్వచ్చు కదా. थोड़ा और భువనేశ్వర అవునమ్మా. వద్దు. ఏంటి వద్దా? నీ జీతం డబుల్ అవుద్ది, నీ రెస్పెక్ట్ డబుల్ అవుద్ది. అయినా నాకు తెలియగలుగుతాను, ప్రమోషన్ వచ్చిందంటే ఎవరైనా ఎగిరి గంతులేస్తారు తెలుసా? నేను అంత గెంతలేను సార్. అవతల మా ఆయన క్రికెట్ కోచింగ్, బోల్డ్ అంత మంది స్టూడెంట్లు. నేను దగ్గరుండి చూసుకోవాలి. నాకు ఇది చాలు. అది కదమ్మా, ఇదిగో ఇదిగో. మీరా, ఢిల్లీ అండర్-19కి నోటిఫికేషన్ పడింది. డీటెయిల్స్ ఫిల్ చేయమని మీ తాతయ్య మెయిల్ పెట్టారు. ఇవాళ నుంచి ప్రాక్టీస్ పెంచాలి. నేను ఢిల్లీ టీమ్ కి ఆడను, రైల్వే టీమ్ కి ఆడతా. ఇక్కడ ఈస్ట్ కోస్ట్ కి. ఏం మాట్లాడుతున్నావు మీరా? ఇండియా క్రికెట్ టీంలోకి ఎంటర్ అవ్వాలంటే ఢిల్లీ నుంచి ఈజీగా వెళ్ళొచ్చు. ఇక్కడ రైల్వే నుంచి చాలా కష్టం. నాకు రైల్వే టీమే ఇండియా టీం. మీరా, నా మాట విను. ఇక్కడ కాంపిటీషన్ ఎక్కువ, ఫెసిలిటీస్ తక్కువ. నువ్వు ఎంత హార్డ్ గా ట్రై చేసినా ఎక్కడో ఒక చోట ఆగిపోతావు మీరా. ప్లీజ్. అప్పుడు క్రికెటే వదిలేస్తాను. ఏంట్రా ఏమైంది? పిచ్చి పట్టిందా తనకి? నేను ఢిల్లీ కాడమంటే తను రైల్వేస్ కాడతానని అంటుంది. రే, మనం అలాగో రైల్వేస్కి ఆడలేదురా. తను ఆడతానంటుంది కదా, ఎంకరేజ్ చేద్దాం. తను రైల్వేస్ కాడాలంటే తను రైల్వే ఎంప్లాయీ ఉండాలి, లేకపోతే ఏదో ఒక పేరెంట్ రైల్వేలో పనిచేస్తూ ఉండాలి. ఓ, ఇదొకటి ఉంది కదా. నువ్వు కొట్టను తిట్టను ఫ్లాష్ బ్యాక్ జోలికి వెళ్ళను అంటే ఏంట్రా, ఏం స్పృహలో ఉండే మాట్లాడుతున్నారా లేకపోతే తాగొచ్చారా? లేదంకుల్, మేము చాలా కాన్షియస్ గా ఉండి డెసిషన్ తీసుకున్నాం. కావాలంటే ఈయన చూడండి ఎంత స్టడీగా ఉన్నాడు. ఇక్కడ నిర్ణయం తీసుకోవాల్సింది శ్రావణి. మంచి ఆలోచనే కదా మావయ్య. ఏం మంచి ఆలోచనమ్మా. అంటే మీరు అనేసుకుంటే సరిపోద్దా? పిల్ల తాత ఒప్పుకోవద్దా? నేను ఒకసారి తనతో మాట్లాడొచ్చా? హలో, నీ పేరేంటో నాకు తెలియదమ్మా, కానీ నీ ప్లేస్లో నా కూతురు ఉన్నా కూడా ఇలాంటి డిసిజన్ తీసుకోలేదు. గాడ్ బ్లెస్ యూ. ఒప్పుకున్నారు మావయ్య. ఒప్పుకున్నారా? అదిగో మీరా కూడా వచ్చేసింది. మీరా బుజ్జి, నీకేం చెప్పాను? దేవుడు ఒకటి తీసుకెళ్ళిపోతే ఇంకోటి ఇస్తాడని చెప్పానా? మీ అమ్మ మీ నాన్న వీళ్ళిద్దరు నిన్ను అడాప్ట్ చేసుకుందాం అనుకుంటున్నారు. నువ్వెవరు? మా తాతవా? తాతగారు కూడా ఒప్పుకున్నారా? ఆహా, నేను ఒప్పుకోక్కర్లేదా? మీరా, నువ్వు రైల్వేస్ కాడాలంటే తప్పదు. నా మాట విను ప్లీజ్. వినను. అంటే నేను నీకు నచ్చలేదా, లేదా ఆయన నచ్చలేదా? నీ సొంత అమ్మ నాన్నలా చూసుకుంటాం. నాకు పేరెంట్స్ గా ఉండాలంటే ముందు మీరు వైఫ్ అండ్ హస్బెండ్ గా ఉండండి. అయినా అది ఎప్పుడు జరగాలి?
అదృష్టం ఉండాలి. హస్బెండ్గా అంటారా? మీరా అంటే ఇద్దరం ఒకే రూమ్లో పడుకోవాలని నా ఉద్దేశం కాదు. మీరా మీరా మావయ్య నైట్ డ్యూటీగా నేను ఆ రూమ్లో పడుకుంటాను. రే అప్పారా, నువ్వు ఎన్నన్నా చెప్పరా, ఈ నైట్ డ్యూటీలు చేయడం నా వల్ల కావట్లేదురా. ఏంటి రక్తం పిండేస్తుంది డిపార్ట్మెంట్. ఏంటి ఎంత ఇబ్బంది పడుతున్నానో తెలుసా నీకు? సరే, మేడ మీద పడుకుంటాను. హాల్లో పడుకుంటాను. నా రూమ్లో పడుకో, పర్లేదు. ఏంటి? బల్లి. అక్కడే ఉండాలి, వెళ్ళిపోయింది. పడుకో. నేను వెళ్ళాలి. ఏంటి ఈరోజు మీకు సెలవే కదా? సెలవు అయితే మాకు సరదాలు ఉండవా ఏంటి? మా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అందరూ కలిసి పిక్నిక్ వేసుకున్నాం. ఏంటి దీని మీద? ఏ దీనికేం తక్కువ? ఓల్డ్ ఇస్ గోల్డ్. ఏం చేస్తున్నావు? బైక్ తీ. పర్లేదు, ఆటోలో వెళ్దాం. మీ ఆటోలో రావు.